శుభోదయ్ బచ్చం. ఏపీ విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనము ఉపవాచక్ పార్ట్ అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్లో నుంచి మనకు పేరాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి చర్చించుకుందాము. ఇక్కడ చూడండి, పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे. वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. उसके पुराने स्कूल में कभी किसी ने भी उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया. उसकी दो टांगें बहुत पतली और दुर्बल थी. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाते थे. ఈ విధంగా ఉపవాచక్ పార్ట్లో నుంచి ఒక అనుచ్ఛేద్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుచ్ఛేద్ కింద మళ్ళా 4 ప్రశ్నలు అడుగుతారు. సేమ్ పద్యభాగం గద్యభాగం లాగానే మొదటి ఆ ప్రశ్నకు 2 మార్కులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మిగతా 3 ప్రశ్నలకు ఏబిసిడి ఆప్షన్స్ పెట్టాలి. ఇది కూడా సులభంగా మీరు 5 మార్కులు స్కోర్ చేసే ఆ పారాగ్రాఫ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆ క్వశ్చన్ చూడండి. पुराने स्कूल में किसको अध्यापक पसंद करते थे. पुराने स्कूल में ఇక్కడ पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे అన్నాడు. అంటే ఈ పాఠం మనకు అప్నే స్కూల్కే ఏక్ ఉపహార్ అనే పాఠము ఎవరి గురించి రాయడం జరిగింది? రాజు అనే పిల్లవాడి గురించి రాయడం జరిగింది. కాబట్టి పురానే స్కూల్ మే కిస్కో అధ్యాపక్ పసంద్ కర్తే థే అంటే మీరు మొదటి వాక్యం రాసేయకూడదు. 2కు 2 మార్కులు పోగొట్టుకుంటారు. కిస్కో ఎవరిని, కాబట్టి పాత స్కూల్లో ఎవరిని టీచర్స్ ఇష్టపడేవాళ్ళు అంటే రాజు అనే పిల్లవాడిని ఇష్టపడేవాళ్ళు. కాబట్టి పురానే స్కూల్ మే క్వశ్చన్లోనే చూసి రాయండి. కిస్కో అనే ప్రశ్న తీసేసి రాజు అని పెట్టాలి. రాజుకో అధ్యాపక్ పసంద్ కర్తే థే. మరి ఆ రాజు అనే పదం కూడా తప్పు రాయకుండా ఉండాలి అంటే సెకండ్ లైన్లో చివరిలో ఉంది రాజు సబ్సే అని. కాబట్టి ఆ రాజు అనే పదం కరెక్ట్గా రాయాలి. మళ్ళీ ఆన్సర్ ఎలా వస్తుంది ఇప్పుడు దీనికి? పురానే స్కూల్ మే రాజుకో అధ్యాపక్ పసంద్ కర్తే థే రాసి ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే 2కు 2 మార్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ముస్కురాతా చెహరా కిస్కా హే అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వాక్యం చివరి లైన్లో నుంచి చివరిలో చూసినారంటే వహ్ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. ఈ పాఠం మొత్తం ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంది? రాజు అనే బాలుడి చుట్టూ. వహ్ అంటే ఎవరు? రాజు. కాబట్టి ముస్కురాతా చెహరా కిస్కా హై, చిరునవ్వుతో ఉండే మొహం ఎవరిది అంటే రాజు. ఆప్షన్ సిలో ఉంది. సి ఆప్షన్ పెట్టాలి. కోయి కఠినాయి మే హో తో రాజు క్యా కర్తా థా అన్నాడు. కోయి కఠినాయి మే హో తో రాజు ఉస్కి మదద్ కర్తా థా. క్యా కర్తా థా? మదద్ కర్తా థా. కాబట్టి మదద్ అనే పదం ఎక్కడుంది మనకు? బి ఆప్షన్లో ఉంది. ఆప్షన్ బి అనేది పెట్టాలి. రాజుకి టాంగే కైసీ థీ. ఆ పారాగ్రాఫ్లో మీరు 4వ లైన్లో చూసినారంటే ఉస్కి టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్ థీ. మనకు ఆప్షన్లో పతలి అన్నా ఉండాలి, దుర్బల్ అన్నా ఉండాలి. పతలి అనేది ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది పెట్టాలి. ఈ విధంగా రాసినట్లయితే మీరు టోటల్గా ఉపవాచక్ పార్ట్లో నుంచి వచ్చే పారాగ్రాఫ్లో కూడా 5కు 5 మార్కులు స్కోర్ చేయగలుగుతారు.